హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి ముఖ్య ప్రకటన అండి. ప్రభుత్వం మంచి నిర్ణయము. సో, దీనికి సంబంధించిన అప్డేటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి మార్పులు చేసింది. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం అయితే ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు అంటే 1వ తేదీన సెలవు దినం ఉన్నట్లయితే అప్పుడు పెన్షన్‌ను ఆ ముందు రోజే 30 లేదా 31 తేదీ లబ్ధిదారుల ఇళ్ల దగ్గరికెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అయితే అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పెన్షన్ పంపిణీ ప్రారంభించే రోజే దాదాపుగా మొదటి రోజునే 100% పంపిణీ పూర్తి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది. అలాగే 1వ తేదీ సెలవుగా ఉన్న 2వ తేదీన మిగతా పెన్షన్‌లు పంపిణీ చేయాలని చెప్పి సూచించింది. ఒకవేళ 100% పూర్తి కాకపోతే మిగిలిన వారికి రెండో తేదీ ఒకటో సెలవు కాబట్టి రెండో తేదీ పంపాలని చెప్పేసి పంపిణీ చేయాలని చెప్పేసి సూచించిందనమాట. ఒకవేళ రెండో తేదీ కూడా సెలవు దినంగా ఉన్నట్లయితే ఆ పెన్షన్‌ను మూడవ తేదీ మరుసటి రోజు మూడవ తేదీన అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసిందండి ప్రభుత్వము. సో, అయితే 100% ఒకటే రోజే పంపిణీ చేస్తారు. లేదు ఏదైనా కారణాల వల్ల మిస్ అయితే రెండో తేదీ అయితే పంపిణీ చేస్తారు. ఇక పెన్షన్ పంపిణీలో వస్తున్నటువంటి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండి. మరీ ముఖ్యంగా నెల మొదటి రోజు అంటే 1వ తేదీ ఆదివారం వస్తే ప్రభుత్వం ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. ఆ రోజున ఉద్యోగులకు సెలవు దినం కాకపోవడంతో ముందు రోజు పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 1న కూడా అదే జరిగింది. ఆ రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అనగా ఆగస్టు 31 తేదీన ఆహ్, రాష్ట్రంలో వర్షాలు పడడంతో 2, 3 రోజులు గడువును పెంచారు. ఒకవేళ నెల మొదటి రోజు ఆదివారం సెలవు దినం అయితే, ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలనైతే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంది. పెన్షన్ నెలకు రూ. 1000 పెంచుతూ గతంలో ఇచ్చే రూ. 3000ను ఇప్పుడు 4000కైతే పెంచి పంచారు. అది కూడా మనకు రావడమే ఏప్రిల్ నుంచి పెంచి ఇచ్చారు. అంటే 3 నెలల ముందే పెంచి మొదటి విడత ఫస్ట్ రావడమే 7000 ఇక్కడ మనం ఇక ఏప్రిల్, మే, జూన్ నెలకు బకాయిలు కలిపి జూలై నెలలో 7000 మొదటి పెన్షన్ అయితే అందజేసింది కూటమి ప్రభుత్వం. అంతేకాదు పెన్షన్ పంపిణీ దాదాపు ఒక్క రోజులోనే పూర్తి చేస్తున్నారు. అంటే దాదాపుగా 97% నుంచి 99% వరకు ఒకటో తేదీనే అంటే పన్ డే 1నే పూర్తి చేస్తున్నారు. అలాగే గతంలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేస్తే కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో అయితే పెన్షన్ పంపిణీ చేయిస్తోంది. ఇక వాలంటీర్లు లేకపోయినా సరే విజయవంతంగా పెన్షన్‌లు ఇంటికి వస్తున్నాయని ప్రభుత్వం చెప్తోంది. పంపిస్తున్నామని చెప్తున్నారు. అయితే పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఏదైనా నెలలో 1వ తేదీ సెలవు దినం వస్తే ఒకరోజు ముందుగానే డబ్బులనైతే పంపిణీ చేస్తారు. సో, ఇది మనకు ఎట్లా చూసుకున్నా సరే మనకు మంచి ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయం అండి ఇది పెన్షనర్లకు సంబంధించి ముఖ్య గమనిక.